ఓం నమ శివాయ. రాశి ఫలాలు ధర్మశాస్త్రాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం 2025 రాబోతున్న దసరా పండుగ గురించి తెలుసుకుందాం. అయితే ప్రతి సంవత్సరం నవరాత్రుల సమయంలో 9 రోజుల పాటు అమ్మవారిని మనం వివిధ రూపాలలో అలంకరించి పూజించుకుంటాం. అలాగే 10వ రోజు విజయదశమిని జరుపుకుంటాం. కానీ ప్రతి 8 లేదా 9 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారు 11 రూపాలలో మనకి దర్శనమిస్తుంది. 2016లో అమ్మవారిని మనం కాత్యాయని దేవిని రూపంలో చూసాం. ఆ తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం 11వ అలంకారమైన కాత్యాయని దేవిని మనం దర్శించబోతున్నాం. అయితే ఏ రోజున ఏ రూపంలో అమ్మవారు మనకు దర్శనమిస్తుందో తెలుసుకుందాం. మొదటి రోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో మనకు దర్శనమిస్తుంది. రెండవ రోజున శ్రీ గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తుంది. మూడవ రోజున శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిస్తుంది. నాలుగవ రోజున శ్రీ కాత్యాయని దేవిని రూపంలో దర్శనమిస్తుంది. ఐదవ రోజున శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తుంది. ఆరవ రోజున శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనమిస్తుంది. ఏడవ రోజున శ్రీ మహాచండీ దేవి రూపంలో దర్శనమిస్తుంది. ఎనిమిదవ రోజున శ్రీ సరస్వతి దేవి రూపంలో దర్శనమిస్తుంది. తొమ్మిదవ రోజున దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తుంది. 10వ రోజున శ్రీ మహిషాసుర మర్దిని దేవి రూపంలో దర్శనమిస్తుంది. 11వ రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమిస్తుంది. మీకు ఏదైనా సందేహం లేదా సమస్య ఉంటే జ్యోతిష్యం చెప్పబడును, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మా నెంబర్కి కాల్ చేయండి.